ఇన్ 2026 జాన్ ఫస్ట్కి సినిమా వస్తుంది. భయంగా ఉందా, ధైర్యంగా ఉందా అంటే అన్న జెన్యున్గా చెప్తున్నాను. డిసెంబర్ 12ని టార్గెట్గా పెట్టుకుని నేను నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను నా ప్రమోషన్స్లో. ఇంకా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ డూ నేను చేశాను. డిసెంబర్ 12ని టార్గెట్గా పెట్టుకుని మీడియా వారి నుంచి మీడియా నా కాంటెంట్ని చాలా బాగా తీసుకెళ్ళింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది కాంటెంట్ని పుష్ చేశారు. విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. చాలా ఇంకా డిసెంబర్ 12th కమాన్ వీఆర్ ల్యాండింగ్ అనుకున్న టైంలో, కొడుతున్నాం కన్ఫర్మ్గా అనుకున్న టైంలో ఇంకొక న్యూస్ వచ్చింది దట్ వీఆర్ సపోజ్ టు పోస్ట్ పోన్ ద ఫిలిం. ఒక వారం కాదు, 2 వారాలు, ఇన్ఫ్యాక్ట్ టు బీ ప్రిసైజ్ 18 రోజులు సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అంటే అక్కడ వరకు నేను ఫోకస్గా పెట్టుకుని చేసిన నా సోర్సెస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు 18 రోజులు నేను ఎలా నిలబెట్టాలి సినిమాని? అంటే సురేష్ బాబు గారు, రానా గారు ని ఎంతవరకు నేను వాళ్ళని ఎంత తీసుకెళ్ళగలుగుతాం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది. ఒక మార్కెటింగ్ బడ్జెట్ డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నా ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను షేక్ అయ్యానన్నా. అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ షివర్ అయ్యా.